హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. దుర్గాదేవిని పారిజాత పూలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇంట్లో పారిజాతం మొక్కను పెంచడం మంచిదో కాదో వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సంపదను పెంచడం కోసం కొన్ని వాస్తు చిట్కాలు ఉన్నాయి. ఎంతోమంది పెరట్లో పారిజాతం మొక్కలను పెంచుతారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఈ శియులి చెట్టు ప్రాముఖ్యత అపారమైనది. దుర్గా పూజలో ఈ చెట్టు పువ్వులు ఉండాల్సిందే. అలాగే శాస్త్రాల ప్రకారం ఈ పారిజాతం చెట్టు లక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు. ఇంట్లో ఈ చెట్టు ఉండడం మంచిదేనా? ఇంట్లో ఏ వైపున పారిజాతం చెట్టు ఉండాలి? వాస్తుశాస్త్రం ప్రకారం పారిజాతం పువ్వు చెట్టు ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోని వివిధ ప్రతికూల సమస్యలు తొలగిపోతాయి. ఈ పువ్వు వాసన మనశ్శాంతిని ఇస్తుందని కూడా నమ్ముతారు. కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షువు కోసం ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే మంచిది. ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఇంటి తోటలో తులసి పీఠం ఉంటే అక్కడ కూడా ఈ మొక్కను నాటడం శుభప్రదం. అయితే ఈ పారిజాతం పువ్వు చెట్టును ఎక్కడ నాటడం శుభమో, ఎక్కడ ఆ చెట్టును నాటకపోవడం మంచిదో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఇంటికి ఈశాన్య దిశలో పారిజాతం చెట్టును నాటడం శుభప్రదం. అది ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది. ప్రతికూల ఆలోచనలు ఇంటి నుంచి తొలగిపోతాయి. పెరట్లో పారిజాతం చెట్టును నాటడం ద్వారా సంపద పెరుగుతుందనే నమ్మకం ఉంది. ఈ చెట్టును ఇంటికి తూర్పు దిక్కున కూడా నాటవచ్చు. ఈ చెట్టును ఇంటికి పడమర లేదా వాయువ్య దిశలో నాటడం శుభప్రదం. ఇంటికి దక్షిణం వైపున పారిజాత చెట్లను నాటడం సరికాదని చెబుతారు. ఇలా చేస్తే ఇంట్లో ఆర్థిక అభివృద్ధి ఉండదు.